రోజు మష్రూమ్ హార్వెస్ట్ మన ఫామ్ నిండా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాయి, చాలా ఎక్కువ వచ్చేసాయి. మష్రూమ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి, అంటే అందులో కొన్ని తినే ఉంటాయి, కొన్ని తినని ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇందులో ఈ మష్రూమ్ పేరు అయితే ఇసుక పొట్టుగొడుగు అంటారు. మనకి మామూలుగా బటన్ మష్రూమ్స్ తెలుసు, మిల్క్ మష్రూమ్స్ తెలుసు, అండ్ ఇంకోటి రెడ్ కలర్ మష్రూమ్ ఒకటి ఉంటుంది, దానిపైన డాట్స్ ఉంటాయి, వైట్ పోల్కా డాట్స్ ఉంటాయి. అది మెడికల్ యూస్ చేస్తారు, మెడిసిన్ లాగా యూస్ చేస్తారు. ఆ మధ్య ఏదో ఒక ఆయుర్వేద ప్రోడక్ట్ కూడా వచ్చిందండి, చాలా బాగా ఫేమస్ అయింది. ఇక్కడ మంచిగా వచ్చాయి చాలా. ఇదిగోండి, ఇదంతా మనకి మిల్క్ మష్రూమే, ఈ ఇసుక పొట్టుగొడుగే. బేసిక్గా తెలుసా, ఇది పర్ల్ మష్రూమ్, ఇది కూడా తింటారు, ఇది కూడా తినవచ్చు. బట్ ఇప్పుడు ఇందులో అయితే కలపట్లేదు. అన్నింటికి అయితే డౌట్స్ ఉంటాయి, కానీ దీనికైతే అసలు ఏ డౌట్ ఉండదు. చాలా చిన్నది చూడండి, ఇవన్నీ మళ్ళీ రేపటికి వస్తాయి. ఇదంతా ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. యాక్చువల్లీ ఇంత ఎక్కువ మన ఫామ్లో ఎప్పుడు రాలేదు. లాస్ట్ ఇయర్ కూడా తీసాము, వీటికి ఒక 3 రెట్లు ఎక్కువ ఉంటుంది అంతే. ఈసారి మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి. నేను ఇంకొక మష్రూమ్ చూపిస్తాను మీకు. మనకి ఆ పోల్కా డాట్స్ ఉండేవి రెడ్ కలర్లో ఉంటాయి కదా, ఇవి చూడండి అలా ఉన్నాయి కదా, కాకపోతే బ్రౌన్ కలర్. యాక్చువల్లీ వైల్డ్ వెరైటీ అంటారు దీన్ని, కానీ ఇదేంటో మనకు తెలీదు. బట్ ఇదైతే బ్రౌన్ కలర్లో ఉంది. చైనా వాళ్ళు అయితే ఇది కూడా దొరికితే తినేస్తారనుకోండి, మనకు కొంచెం భయం ఎక్కువ కదా. దీనికేమో బ్రౌన్ కలర్, దానికి స్పాట్స్ వచ్చినాయి. మష్రూమ్స్ అన్నీ కూడా మనకి ఒక రకమైన ఫంగస్ అంతే. ఇది మష్రూమ్స్ అన్నీ కూడా ఫంగస్, ఈస్ట్ అనొచ్చు, ఫంగస్ అనొచ్చు. సో ఫైనల్లీ ఇన్ని వచ్చినాయి. లైఫ్లో ఇన్ని ఎక్కువ ఇసుక పొట్టుగొడుగులు చూడటం ఇదే ఫస్ట్ టైం. నా చిన్నప్పుడు నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు చూశాను, ఒకే చోట ఎక్కువ ఉండేవి. అయితే అప్పుడు కూడా ఇన్ని కావాలండి, ఇందులో సగం దొరికితేనే పెద్ద ఎక్కువ అనుకున్నాం. బట్ ఇప్పుడైతే మన నర్సరీ నిండా ఇవే ఉన్నాయి, ఇంకా ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకో ఉంది, ఎక్కడెక్కడ చూసే ఒకటి. ఇక్కడ మళ్ళీ అంటే ఇవి గుంపులు గుంపులుగా వస్తాయి చూడండి, ఎక్కడ వచ్చినా గుంపులు గుంపులుగా వస్తాయి అన్నమాట. శ్రీదేవి ఏంటి, మనం ఈ సంవత్సరం అంతా ఇవే తినేలాగా ఉన్నాం. ఇంకా ఈ వర్షం సీజన్ అంతా కూడా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే మనం కొంచెం అంతా తిరిగేసి పెట్టేసాము, దానివల్ల మొత్తం అన్నీ కిందకి అక్కడ ఉండిపోయినాయి. ఈసారి మళ్ళీ బాగా వచ్చేసినాయి. నర్సరీ మొత్తం అస్సలు కదిలించలేదు అనమాట ఈ సీజన్లో. దానివల్ల చూడండి ఎంత గడ్డి ఉందో. ఈ గడ్డి పైనుంచే పీకుదాము, ఇంక ఊరికే పద్దాకల ఈ లేయర్ అంతా తీసేస్తుంటే పాడైపోతుందని గుంపులుగా వచ్చేసాయి. ఇవి మన అదే గుత్తొంకాయ అనమాట. నర్సరీలో వేసాము ఈసారి, ఎలా ఉంటుందో చూద్దామని. ఎందుకంటే నర్సరీలో నేను ఈసారి ఇంక మొక్కలు వేయాలనుకోవట్లేదు అనమాట. సో ఈ నర్సరీని ఇలాగా ఉంచటం కంటే షేడ్ నెట్ కింద వంకాయలు వేద్దామనిపించింది, వేసాను. వేసి ఎన్ని రోజులు అవుతుందమ్మా మొక్కలు పెట్టి? ఇది ఎన్నో రోజు లెక్కేసుకున్నారా, చూసుకున్నారా? అదే ఒకసారి నేను చూసి మెన్షన్ చేస్తాను ఎన్ని రోజులు అవుతుంది ఏంటనేది. ఈరోజు జీవామృతం పోస్తున్నారు, చెట్టు మీద పోస్తున్నారు, మొదట్లో పోయండి. ఈసారి నేను ఇంక ఇలాగే వేద్దాం అనుకుంటున్నాను. మనకి కింద వేస్తుంటే మొక్కలకి గడ్డి బాగా డామినేట్ చేసేస్తుంది, దానివల్ల నేను ట్రేల్లోనే వేసుకుంటాను మనకి సరిపడా. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ వేసుకోవాలి కదా, పార్ట్ వేసుకోవాలి కాబట్టి తక్కువే వేస్తాం. ఎలాగ మనకి ఒక లైన్కి వచ్చేసి 300 ప్లాంట్స్ అంటే 700 మొక్కలు ఇలాగా విత్తనాలు వేసుకుంటే చాలు. ఇదిగోండి ఇలా వేసాను. ఇది వచ్చేసి కాలీఫ్లవరు, ఇది వచ్చేసి బిగ్ సైజు బ్రింజాలు. ఇవే చాలా ఎక్కువ అవుతాయి బేసిక్గా. ఇవి తీసుకుంటే చాలు మనకి. కుక్క ఇది తిరగేసింది, అలాగ వచ్చేసింది. సో ఈరోజైతే మష్రూమ్ కర్రీ స్పెషల్ అనమాట.